గత వైసీపీ హయాంలో టీటీడీ రసాయనాల నెయ్యి దందాకు దారులు వేసింది డైరీ ఎక్స్పర్ట్ విజయ్ భాస్కర్ రెడ్డేనని సిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న బోలేబాబా డైరీ యజమాని పొమిల్ జైన్ను తిరుపతి సమీపంలోని వైష్ణవి డైరీకి తీసుకువచ్చింది. ఆ సంస్థతో రసాయనాల నెయ్యి సరఫరాకు ఒప్పందం కుదిరించింది కూడా విజయ్ భాస్కర్ రెడ్డే. ఆ విషయం స్వయంగా ఆయనే సిట్ వద్ద అంగీకరించారు. తప్పు చేశాను అంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తాను లంచంగా తీసుకున్న సొమ్ములో మిగిలిన 34 లక్షల నగదును గోల్డ్ కాయిన్ను సిట్కు స్వచ్ఛందంగా అప్పగించారు. పొమిల్ జైన్ను తిరుపతి సమీపంలోని వైష్ణవి డైరీకి తీసుకువచ్చింది. ఆ సంస్థతో రసాయనాల నెయ్యి సరఫరాకు ఒప్పందం కుదిరించింది కూడా విజయ్ భాస్కర్ రెడ్డే. ఆ విషయం స్వయంగా ఆయనే సిట్ వద్ద అంగీకరించారు. తప్పు చేశాను అంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తాను లంచంగా తీసుకున్న సొమ్ములో మిగిలిన 34 లక్షల నగదును గోల్డ్ కాయిన్ను సిట్కు స్వచ్ఛందంగా అప్పగించారు.